కాపు ఉద్యమ నేత దాసరి రాము ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన విషయంపై స్పందించేందుకు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాము గారు, ముద్రగడ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? సో ఆయన్ని మీరు దగ్గరగా చూశారు, ఎలా అనిపించేవారు? ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన ఉద్యమాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? నమస్కారం అండి. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. రాజకీయాల్లో సహజంగా కొంత పీరియడ్ అయిన తర్వాత నైతిక విలువలు కోల్పోతుంటారు, ఏదో ఆస్తులు సంపాదించుకున్నారని చెప్పుకుంటుంటారు. ఆయన ఏ రోజు కూడా తన ఏమైనా వదిలించుకున్నాడు తప్ప ఏ రోజు ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించిన వ్యక్తి కాదు. పైపెచ్చు అనేక రాజకీయ పార్టీల్లో అనేక పెద్ద పెద్ద పదవులు చేసినా కూడా తన విలువలకి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తను ఏ కులంలో అయితే పుట్టాడో ఆ కులానికి కూడా నిబద్ధతగా ఉండి పనిచేసిన మనిషి, మహానుభావుడు. ఈ కాపు రిజర్వేషన్స్ ఏవైతే గతంలో కోల్పోయిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈస్ట్ గోదావరిలో మన రావులపాలెంలో మొదలుపెట్టిన ఉద్యమం, తలాది స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఆయన తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ ఉద్యమాన్ని పెద్ద ఉద్యమంగా నడిపించి ఆ రోజు జీవో నెంబర్ 30 తీసుకొచ్చిన వ్యక్తి. ఈరోజు కాపులు అనేక విషయాల్లో ఏదన్నా కొంచెం లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వంలో అని చెప్పనంటే ఆయన పాత్ర ముఖ్యమైన పాత్ర ఉంటుంది కాపు కార్పొరేషన్ లాంటి వాటిల్లో. ఆయన అలాంటి మహానుభావుడు. ఆయన చనిపోవటం మా జాతి మొత్తానికి కూడా తీరని లోటు అండి. ఉద్యమ ప్రస్థానం గురించి చెప్పమంటే ఏం చెప్తారండి? మీరు అన్నారుగా రావులపాలెం నుంచి మొదలు పెట్టారు అని. రాజమండ్రిలో, రావులపాలెంలో, కిర్లంపూడిలో, కాకినాడలో, ఆయన సొంత ఇంట్లో అనేక సార్లు ఈ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన పదే అన్ని ప్రభుత్వాల్లో కూడా ఎత్తుతూనే వచ్చారు, దాన్ని తీసుకుంటూనే వచ్చారు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కులంకి ఎఫిలియేట్ అవుతే రాజకీయ జీవితం దెబ్బతింటదండి వాళ్ళకి. అందుకని దాదాపు కులానికి ఎఫిలియేట్ అవ్వరు, ఎవరు కూడా అనుబంధంగా ఉంటారు, కొంచెం దూరంగా ఉండే పనిచేస్తారు. ఆయన మాత్రం అట్లా కాకుండా ఈ కమ్యూనిటీ సంబంధించిన యొక్క ఇబ్బందులు, కష్టాల్ని తన పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకొని సైకిల్ యాత్ర చేయటం కానివ్వండి, పదవులు వదులుకోవటం కానివ్వండి, ఈ విషయంలో ఆ విషయంలో మాత్రం ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన వేసిన పునాదులు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది పేదవాళ్ళకి, కాపులకు ముఖ్యంగా. ఇలాంటి కొన్ని ఉన్నాయి. కాపు కార్పొరేషన్ మన చేసిన ఉద్యమాల వల్ల కాపు కార్పొరేషన్ ఎన్ని వచ్చినాయి ఆయన చేసిన వాటిని, వీటన్నిటినీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ సహజంగా కాపు సంఘాల్లో ఉండే వాళ్ళు ఎవరు వాళ్ళు చేస్తుంటారు, కానీ కార్యక్రమాలు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇలాంటి పనులు భుజాన్ని వేసుకొని ముందుకు వెళ్ళరండి. వాళ్ళ రాజకీయ జీవితం దెబ్బతింటుందండి. వాళ్ళ నియోజకవర్గాల్లో నుంచున్నప్పుడు ఇతర కులాల ఓట్లు రావని చెప్పిన భయంతో దూరంగా ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా అలా భయపడ్డ వ్యక్తి కాదు. తన రాజకీయ జీవితాన్ని అవసరమైతే కొంత త్యాగం చేసి అయినా సరే కులం సంబంధించిన సమస్యల మీద చాలా గట్టిగా నిలబడి పనిచేసిన మనిషి. చాలా పెద్ద ఉద్యమాలు అంటే ఆ రోజున రంగా గారు చనిపోతారు, ఆయన చంపుతారు, టార్గెట్ చేశారన్న రోజు కూడా ఆ రోజు విజయవాడలో జరిగిన కాపునాడు మీటింగ్ ఏదైతే 10 లక్షల మందితో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో ప్రధానమైన వ్యక్తులు మిర్యాల వెంకట్రావు గారు, వాళ్ళందరితో పాటు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారండి. ఆ రోజు ఆ మీటింగ్ లో వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కలిసి ఆర్గనైజ్ చేశారు ఆ మీటింగ్ ని. రంగా గారు అసాసినేషన్ జరుగుతుందనే భయంతో జరిగిన మీటింగ్ లో ఈయన ప్రధాన భూమిక పోషించాడు. రిజర్వేషన్స్ ఉద్యమంలో గట్టిగా పోరాడారు. మన కాపు కార్పొరేషన్ నిధులు వీటికి రావడంలో గట్టిగా పోరాడారు. ఆయన ఎప్పుడు కూడా తన ఒక మాట ఇస్తే ఆ మాట ప్రకారం నిలబడి పనిచేసే మనిషి. తను అనుకున్నది ఏదైతే ఉన్నదో, తనకేది ధర్మం నీతి అనిపించిందో ఆ విధానంలో ఎక్కడికి పక్కకు తప్పుకోకుండా, డివేట్ అవ్వకుండా ఒక విధానంలో పనిచేసిన మనిషి. ఆ విధంగా ఈ కులం ఎప్పటికీ కూడా మర్చిపోలేనని సేవలు ఆయన అందించాడు. ఆయన్ని ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలా, అలాంటి వాళ్ళ త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళని ఎప్పుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రాము గారు, ఇంకొక యూనిక్ థింగ్ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడమే కాదు, కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఆయన రెండు పర్యాయాలు అనుకుంటా, ఈవెన్ ఆయన సతీమణి సైతం ఆయనతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అవునండి. లాస్ట్ టైం ఆయన అంతకుముందు దీక్షలు ఎప్పుడు చేసినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అది మనం గొప్ప విషయం ఏంటంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఉండేది ఆయన చేసే అన్ని పనులకు కూడా. ఏ పని చేసినా చిత్తశుద్ధిగా చేసేవారండి. ఆయన ఏ పనైనా చేయనివ్వండి, అది చిత్తశుద్ధిగా చేసేవారు, నిలబడేవాళ్ళు దానికోసం. దాన్ని అది నష్టం లాభం అనివ్వండి,
దానికోసం ఎంత దాకైనా నిలబడి పనిచేసే మనిషి. అంటే ఇలాంటి వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క త్యాగాల వల్లనే ఈ రోజున కొంచెం ప్రభుత్వం నుంచి ఆ రిజర్వేషన్ ఫలాలు అయితే మేము తీసుకోలేకపోయాం. ఆ జీవో నెంబర్ 30 అమలు కాలేకపోయింది. దాని ఫలాలు అయితే తీసుకోలేకపోయాం. కానీ ఆ జీవో నెంబర్ 30లోనే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ఆ జీవో నెంబర్ 30లో ఉన్నారు. వాళ్ళకి వచ్చినాయి ఆ బీసీ రిజర్వేషన్ ఫలాలు, వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలేదు. కానీ ఈ రోజున ప్రభుత్వాల నుంచి ఏమైనా ఫలాలు పొందుతున్నాం అంటే అది పద్మనాభం గారు అలాంటి వాళ్ళ వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళ యొక్క కష్టం వల్లనే మేము వాటి యొక్క ఫలాలు తీసుకున్నాం. మేమందరం కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మేమందరం ముందుకొచ్చి పనిచేస్తున్నాం అంటే అలాంటి వాళ్ళని చూసే, వాళ్ళ కులం కోసం పనిచేస్తున్న దాన్ని చూసి ఆయన మిర్యాల వెంకటరావు గారు, పిల్ల వెంకటేశ్వరరావు గారు వాళ్ళు చేస్తున్న వాళ్ళ కులం కోసం చేస్తున్న కష్టం కానీ వాళ్ళ త్యాగం కానీ ఆయన చూసే మేమందరం కూడా ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి కమ్యూనిటీకి సంబంధించి మా చేతనైనంత వరకు పనిచేసుకుంటూ వచ్చాము. ఒకటి ఆయన ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నా కూడా ఏ రోజు అవినీతి మరక ఆయనకు అంటుకోలేదు. ఎక్కడ 10 రూపాయలు తిన్నాడని కానీ అలాంటి రికార్డు లేదు. తన ఆస్తులే వాళ్ళ పెద్ద నుంచి తన ఆస్తులే పోగొట్టుకున్నాడు తప్ప ఆయన ఎవరి దగ్గర రూపాయి చేజాచినోడు కాదు. ఏ రాజకీయ పార్టీ ముందు కూడా చేజాచిన వ్యక్తి కాదు. ఎక్కడ ఎవరి దగ్గర చేజాచి నాకు ఈ పదవులు కావాలని అడిగిన మనిషి కాదు ఆయన. ముఖ్యంగా రాజకీయాలు అందరూ అనేక మంది ఉన్నారు మా కులంలో. కానీ కమ్యూనిటీ పరంగా ఆయన చేసిన సర్వీస్ మాత్రం మేమందరం ఎప్పుడూ మర్చిపోవాలా, ఎప్పుడు మర్చిపోకూడదు. సారీ, నేను ఆయన కమ్యూనిటీ కోసం అలాంటి మహానుభావులు చేసిన సేవల్ని మేము ఎప్పుడు మర్చిపోకూడదు. అలాంటి పెద్దల్ని గుర్తుపెట్టుకొని వారి వలన మనకు జరిగిన లాభం అంటే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివించలేని పరిస్థితి అండి. 20,000 40,000 కట్టలేని రోజులు. అలాంటి వాటన్నిటికీ ఈ రోజున ఈ మాత్రం ఫీజు రీంబర్స్మెంట్లు, ఇలాంటి వసతులు, ఇలాంటి సౌకర్యాలు వచ్చినాయి అని చెప్పారంటే అలాంటి పెద్దల యొక్క కష్టమే. వాటిని జాతి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ రాము గారు. ఇక